హలో మరియు నమస్కారం. నేను డాక్టర్ కంచన్ సింగ్. భారత్ హోమియోపతిలో మీ అందరినీ స్వాగతిస్తున్నాను మరియు మీరు అందరూ బాగుండి ఆరోగ్యంగా ఉండాలని ఆశిస్తున్నాను. మరి ఈ రోజు వీడియోలో నేను మీ అందరితో కొన్ని మందుల గురించి మాట్లాడబోతున్నాను. అవి మీరు అవసరానికి మించి తీసుకుంటే నెమ్మదిగా మీ కిడ్నీలు దెబ్బతింటూ పోతాయి. అవును, మీ అందరికీ తెలిసినట్లే నేను నా ప్రతి వీడియోలో ఒకసారి తప్పకుండా చెప్పే విషయం ఏమిటంటే మన కిడ్నీ పని మన శరీరంలోని వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం. ఎన్ని టాక్సిన్ పదార్థాలైనా వాటిని కిడ్నీ ఫిల్టర్ చేసి బయటకు పంపుతుంది. కానీ కిడ్నీ తన పని చేయలేకపోతే లేదా కిడ్నీకి ఏదైనా గాయం జరిగితే, కిడ్నీ తన వృత్తి కోల్పోతే ఆ సమయంలో కిడ్నీ వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయలేకపోతుంది. దాంతో మనకు క్రియాటినిన్ స్థాయి పెరిగినట్టు, యూరియా పెరిగినట్టు కనిపిస్తుంది. ఇంకా మిగతా అన్ని పారామితులు కూడా డిస్టర్బ్ అయినట్టు మనకు కనిపిస్తాయి. మరి ఇప్పుడు మనం తెలుసుకుందాం మీరు ఏవేవి తప్పులు చేస్తున్నారు అనేది. ఏ మందులు మీరు అలవాటు చేసుకుంటారు, వాటి వల్ల మీరు మీ కిడ్నీని మీరే ఎలా నష్టపరుచుకుంటున్నారు అనేది తెలుసుకుందాం. మరి మొదటి అత్యంత ముఖ్యమైన మందు ఏంటంటే ఇది ఈ మధ్య కాలంలో చాలా సాధారణంగా మారిపోయింది. కొంచెం తలనొప్పి వచ్చినా, జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా రోగులు ఎక్కువగా యాంటీబయోటిక్స్ తీసుకుంటారు. యాంటీబయోటిక్స్ మీరు మంచి డాక్టర్ దగ్గర తీసుకుంటే లేదా డాక్టర్ సూచనల ప్రకారం తీసుకుంటే లేదా డాక్టర్ను అడిగి తీసుకుంటే అవి మీ కిడ్నీకి హాని చేయవు. కానీ మీరు డాక్టర్ సూచన లేకుండా అదే యాంటీబయోటిక్ ను ప్రతిరోజు తీసుకుంటున్నారు. ప్రతిసారి మీకు జలుబు, జ్వరం వచ్చినప్పుడు మీరు కెమిస్ట్ షాప్కి వెళ్ళి యాంటీబయోటిక్ తీసుకుంటే ఇవే యాంటీబయోటిక్స్ మీ కిడ్నీ ఫిల్టరేషన్ను తగ్గిస్తాయి, కిడ్నీ పనితీరును దెబ్బతీస్తాయి. దానివల్లే మీ క్రియాటినిన్ మరియు యూరియా మీ రిపోర్ట్లో పెరిగినట్టు కనిపిస్తుంది. అప్పుడు రోగులు అనుకుంటారు మనకు ఎలాంటి సమస్య లేదు అని. అంతేకాకుండా అకస్మాత్తుగా మన కిడ్నీ ఎందుకు చెడిపోయింది అని ఆశ్చర్యపడతారు. మనకు ఎలాంటి లక్షణాలు కనిపించలేదు, మనకు ఏవైనా ఫిర్యాదులు కూడా రాలేదు. అయితే నా కిడ్నీ ఎందుకు చెడిపోయింది? ఇక్కడే కారణం వస్తుంది. అంటే డాక్టర్ మీకు సూచించిన యాంటీబయోటిక్లో కొంతకాలం మాత్రమే వాడాలని చెప్పారు. కానీ మీరు ఏమి చేస్తారు అంటే జ్వరం వచ్చినప్పుడు లేదా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ యూటీఐ వచ్చినప్పుడు, మూత్రంలో మంటగా అనిపించినప్పుడు, మూత్రం తరచుగా రావడం లేదా పస్సెల్స్ పెరగడం వంటి సమస్యలు వచ్చినప్పుడు రోగులు డాక్టర్ సలహా లేకుండా కేవలం కెమిస్ట్ షాప్కి వెళ్ళి అదే యాంటీబయోటిక్ ను తీసుకోవడం ప్రారంభిస్తారు. మీరు యాంటీబయోటిక్స్ ను ఎక్కువ కాలం పాటు తీసుకుంటే మీ కిడ్నీలు క్రమంగా డ్యామేజ్ అవుతాయి. చివరికి పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. రెండవ ఔషధం అంటే పెయిన్ కిల్లర్. అవును, మీరు సరిగ్గా విన్నారు. ఈ రోజుల్లో ఇది చాలా సాధారణం అయిపోయింది. తలలో నొప్పి వస్తోంది, కాళ్ళలో నొప్పి వస్తోంది, జాయింట్స్ లో నొప్పి వస్తోంది లేదా మనం పని చేసి అలసిపోయినప్పుడు మొత్తం శరీరంలో నొప్పి వస్తోంది అంటే పేషెంట్లు డాక్టర్ సలహా లేకుండానే పెయిన్ కిల్లర్ తీసుకోవడం ప్రారంభిస్తారు. మెడికల్ స్టోర్కి వెళ్ళి మందు తీసుకుని పెయిన్ కిల్లర్ తినడం ప్రారంభించారు. ఇప్పుడు మీరు తింటే మీ నొప్పి తగ్గిపోతుంది, కానీ అదే పెయిన్ కిల్లర్ తర్వాత మీ కిడ్నీకి నష్టం కలిగిస్తూ ఉంటుంది. ఒక ఉదాహరణగా నేను వివరించాలంటే, మీకు నొప్పి వచ్చింది, మీరు పెయిన్ కిల్లర్ తీసుకున్నారు, మీకు ఉపశమనం వచ్చింది. మళ్ళీ 2 రోజుల తర్వాత మీకు తలలో నొప్పి వచ్చింది, తర్వాత మీరు అదే పెయిన్ కిల్లర్ మళ్ళీ తీసుకున్నారు. మళ్ళీ 2 రోజుల తర్వాత మీ జాయింట్స్ లో నొప్పి మొదలైంది, తర్వాత మీరు అదే పెయిన్ కిల్లర్ మళ్ళీ తీసుకోవడం ప్రారంభించారు. అంటే మీరు అంతగా పెయిన్ కిల్లర్ తీసుకున్నారు, దానివల్ల కిడ్నీ తన పనితీరును కోల్పోయింది. తర్వాత మీకు తెలుసు కదా, మీ కిడ్నీ డ్యామేజ్ అయింది లేదా ఎక్కువ పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల ఒక్కసారిగా కూడా కిడ్నీలు డ్యామేజ్ అవుతాయి. ఇంకా మందుల గురించి మాట్లాడితే అవి మన ఎసిడ్ ను కంట్రోల్ చేసే అలోపతి మందులు. లేదా గ్యాస్ వస్తే మీరు మెడికల్ స్టోర్కి వెళ్ళి ఎసిడ్ తగ్గించేందుకు మందులు తీసుకున్నారు. గ్యాస్ వస్తే దానికి కూడా మీరు మందులు తీసుకున్నారు. మీరు తీసుకున్న వెంటనే మీకు రిలీఫ్ వచ్చింది, తర్వాత మీకు అలవాటు అయిపోతుంది నేను ఆ మందు తిన్నప్పుడు నాకు ఆరాం వచ్చింది అని. అలాంటివి చిన్న తప్పులు మీరు చేస్తూ ఉంటే అప్పుడు మీ కిడ్నీలు నెమ్మదిగా క్రమంగా చెడిపోతూ ఉంటాయి. అందుకే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే మీకు ఏదైనా సమస్య వస్తే, ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు తీసుకునే అలోపతి మందులు కనీసం మెడికల్ స్టోర్ నుంచి కాకుండా కనీసం ఒక డాక్టర్ సలహాతో తీసుకోవాలి. ఎందుకంటే డాక్టర్ మీకు గైడ్ చేయగలడు ఎప్పుడు యాంటీబయోటిక్ తీసుకోవాలో, ఎప్పుడు పెయిన్ కిల్లర్ తీసుకోవాలో, లేదా ఆ గ్యాస్ మందులు ఎంతకాలం వాడాలో చెప్పగలడు. దాంతో మీ కిడ్నీలు భవిష్యత్తులో డ్యామేజ్ కాకుండా ఉంటాయి. అందుకే నేను ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో మీరు అర్థం చేసుకున్నారని. మనం ఎక్కువగా తీసుకునే కొన్ని మందులు ఏవో అవి ఎక్కువగా తీసుకుంటే మన కిడ్నీలు భవిష్యత్తులో ఎలా దెబ్బతింటాయో తెలుసుకున్నారని. ఈ రోజు వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ నేను తదుపరి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు.